అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మస్తు మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. అయితే ఈరోజు ఇదేంటి అంటే నిమ్మకాయ చట్నీ అయితే చేద్దామనుకుంటున్నా. మా ఇంట్లో అయితే మార్కెట్ రోజు నిమ్మకాయల్ని తెచ్చి గిన్ని నిండిపోయినాయి. వీటినైతే ఏం చేయాలనో అస్సలు తోచట్లేదు. సో అందుకే ఇప్పుడు వీటన్నిటితో నిమ్మకాయ పచ్చడి అయితే చేసుకుందాం. మనం తొక్కుకి సరిపడినంత నిమ్మకాయలనైతే తీసి పక్కన పెట్టుకున్నాక అందులో నుంచి ఒక 3 నిమ్మకాయలనైతే తీసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు తొక్కులోకి కావాల్సినవి కాస్తన్ని మెంతులు, కాస్తన్ని ఆవాలు, ఇంత జీలకర్ర, గిన్ని ధనియాలు, కాస్తంత శనగపప్పు వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కాస్తంత ఎండుమిర్చిలను కూడా తీసుకోండి. నెక్స్ట్ కాస్తన్ని తాలింపులోకి వేయడానికి ఎల్లిపాయలు వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా నిమ్మకాయలను అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఈ సైజులో గిట్లా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ నిమ్మకాయలన్నిటిని మనం ఈ సైజులో కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ముక్కలన్నీ ఎన్ని కప్పులు అయినాయో మెజర్మెంట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. మనకు ఉప్పు ఎంత కలుపుకోవాలో అర్థమవుతుంది దీని ద్వారా. నేను ఇక్కడ వీటిని మెజర్ చేసుకుంటే నాకు 2 కప్స్ అయితే అయినాయి. సో ఇక్కడ 2 కప్స్ అయినాయి కాబట్టి ఇందులోకి నేను 1 కప్పు మాత్రమే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం దేంతోనైతే మెజర్ చేసుకున్నామో దాంతోని. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ కాస్తంత పసుపునైతే యాడ్ చేస్తున్నా, ఎంత కావాలిస్తే గంత. నెక్స్ట్ ఇందులో సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నా. ఇది దొడ్డుది ఉంది కాబట్టి నేను కాస్త తక్కువనే యాడ్ చేసిన. సన్నుప్పుని యాడ్ చేస్తే కరెక్ట్ మెజర్ని అయితే తీసుకోండి. ఒకవేళ దొడ్డుప్పు యూజ్ చేసిరనుకో కాస్త తక్కువనే తీసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి చాలా సేపటి వరకు. మొత్తం ఈ సాల్ట్ పసుపు మొత్తం ఈ పీసెస్కి మొత్తం పట్టించేలాగా ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా నిమ్మకాయల నుంచి రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసం అంతా కూడా ఇందులో కలిపేసుకున్నా నేను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచి స్పూన్తో కలిపేసుకోండి మొత్తం కలిసేటట్టుగా. ఈ నిమ్మకాయ ముక్కలకి సాల్ట్ పసుపు ఇందాక వేసిన నిమ్మకాయ రసం అంతా వీటికి పర్ఫెక్ట్ గా పట్టిన తర్వాత ఇట్లాంటి డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్ గా ఇందులో పెట్టేసిన తర్వాత దీన్ని గట్టిగా క్యాప్ అయితే పెట్టేసి ఒక 10 to 15 డేస్ వరకు అలానే ఉంచేసేయాలి. దీన్ని ఒక 15 డేస్ కాకపోయినా ఒక 10 డేస్ అయితే ఖచ్చితంగా ఉంచేసేయండి. అలా అయితే ముక్క మంచిగా మెత్తగా అయిపోతుంది. అలా పీస్ అయితే మంచిగా మగ్గిన తర్వాతనే దీన్ని అయితే తాలింపు పెట్టేసుకోండి. ఇందాక యాడ్ చేసుకున్న నిమ్మరసం అడుగున మిగిలిపోతే నేను దాన్నే ఇక్కడ ఇందులో వేసేస్తున్నా. కంప్లీట్ గా ఇందులోకి అయితే దాన్ని అంతా వేసేసిన తర్వాత దీనికి మంచిగా క్యాప్ పెట్టేసేయండి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బును అయితే యూజ్ చేసుకున్నా. దీని వల్ల డే బై డే మనకు పీస్ ఎలా అవుతుందో అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. క్యాప్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేకుండా బయట నుంచే కనబడుతుంది. అందుకే ఇట్లాంటి డబ్బులు అయితే ఎత్తి పెట్టుకోవాలి. 10 డేస్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏమేమి పొడులు అయితే యూజ్ చేస్తామో వాటన్నిటిని వేయించుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బాండిని అయితే పెట్టుకొని అందులో ఈ ఆవాలను అయితే వేసేసుకుంటున్నా. వీటన్నిటిని బాగా కాల్ చేసుకుంటున్నా. కాల్ చేసుకుంటున్నా కదా, వేయించుకుంటున్నా. వీటిని అయితే ఇందులో వేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపేసుకోండి. అలానే వదిలేసినాం అనుకో అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటది కాబట్టి ఇవి వేగేంత వరకు మంచిగా స్పూన్ తో అయితే ఇలా కలిపేసుకుంటూ ఉండండి. ఇవి కాలినాయి అన్నప్పుడు ఇలా కాస్తంత కలర్ అయితే చేంజ్ అవుతుంటా ఉంటది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఆవాలు కాస్తంత కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. సో వీటిని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులో ధనియాలను అయితే వేసేసుకుంటున్నా. వీటిని కూడా మంచిగా కాల్ చేసుకోవాలి. మళ్ళీ కాల్ చేసుకుంటున్నానే అంటున్నా, వేయించుకోవాలి. ఈ ధనియాలు మంచిగా వేగే వరకు కాస్తంత టైం అయితే పడుతుంది కాబట్టి వీటిని వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కూడా మంచిగా వేగి కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే వాండిలో కాస్తంత జీలకర్రని మనం ఎంతైతే తీసుకున్నామో అంత జీలకర్రను అయితే ఇందులో వేసేసుకోవాలి. జీలకర్రను అయితే ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా వేగే వరకు దీన్ని అయితే అటు ఇటుగా కలిపేసుకుంటూ ఉండాలి. సారీ మా, నేనైతే ముందు చెప్పడం మర్చిపోయిన ఈ విషయం. వీటన్నిటిని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో అయితే మంటని పెట్టకండి, సిమ్ లో పెట్టేసి అయితే ఉంచి వీటన్నిటిని వేయించుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టి వీటిని వేయించుకున్నాం అనుకో మనకు బొగ్గులు తప్ప మిగిలింది ఏమి ఉండదు. సో సిమ్ లో పెట్టి అయితే వీటన్నిటి వేయించుకోండి. ఇక్కడ నాకైతే జీలకర్రగాడు ఇంకా వేగుతూనే లేడు. ఈ జీలకర్రగాడు ఉన్నడే చెటాక్ గానీ అస్సలు వేగుతలేడు, మస్తు టైం తీసుకుంటుంది. ఈ జీలకర్ర మొత్తం వేగే వరకు ఇలానే కలుపుకుంటూ ఉండండి కాస్త అటు ఇటుగా. మస్తు టైం పడుతుంది ఇదైతే వేగడానికి. కొంచెం వెయిట్ అయితే చేద్దాం. ఇప్పుడు జరంత కలర్ అయితే చేంజ్ అనిపిస్తూ ఉంది. ఇది కంప్లీట్గా వేగిన తర్వాత నెక్స్ట్ ఏం వేయించుకుందామో చెప్పేస్తా. ఇది కూడా మంచిగా వేగిపోయింది. దీన్ని కూడా పక్కన తీసి పెట్టేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, ఆ మెంతులను అయితే ఇందులో వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులని మనం ఎందులో యూజ్ చేసినా కూడా కాస్తని మాత్రమే యూజ్ చేయాలి. వీటిని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏ రెసిపీ అయినా ఏ స్పెషల్ చేసుకున్నా కూడా మస్తు చేదైపోతుంది. ఓకే మా, ఇప్పుడైతే మనకి ఇవన్నీ మంచిగా అయితే వేగిపోయినాయి. వీటిని కూడా తీసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఈ వేయించుకున్నవన్నీ పక్కన అయితే తీసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర ధనియాలు
ఆవాలు వీటిని పొడి కొట్టేసుకోవాలి. అన్నిటికన్నా ముందు ఇందాక వేయించుకున్న ఆవాలు కాకుండా ఇలా పచ్చి ఆవాలను అయితే పొడి కొట్టుకున్నా. ఈ పచ్చి ఆవాలను అయితే పొడి కొట్టేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు, వాటిని మళ్ళీ అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్రని అండ్ మెంతుల్ని ఈ మూడింటిని ఇందులోనే కలిపేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నా. ఈ కలిపిన అన్నిటిని సన్నగా పొడినైతే చేసేసుకోవాలి. ఇక్కడైతే చూసినారా, ఇదిగో ఇలా అయితే సన్నగా అయితే నేను పొడినైతే చేసుకున్నా. ధనియాలు తొందరగా సన్నగా అవ్వవు కాబట్టి నేను ఇందులో ధనియాలను అయితే కలుపుకోలేను, సపరేట్గానే మిక్సీ పట్టుకుంటున్నా. మళ్ళీ దానిని ఇందాక మనం వేయించిన ధనియాలను అయితే నేను మిక్సీ జార్లో అయితే వేసుకున్నా. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని కూడా సన్నగా పౌడర్ అయితే చేసేసుకుంటున్నా. ఇదిగో ఇక్కడ చూసినట్టయితే మిక్సీ పట్టిన తర్వాత ఇలా సన్నగా అయితే అయిపోయింది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ధనియాలని, జీలకర్రని, మెంతుల్ని అండ్ కాస్తన్ని ఆవాల్ని వీటిని కూడా ఇప్పుడు మనం తలుపులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని బాండీలో కాస్తంత ఆయిల్ని అయితే వేసుకొని ఈ చట్నీలోనికి సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఫస్ట్లో ఎండుమిర్చిని అయితే వేసుకున్నా. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ధనియాలను అయితే వేసుకున్నా అండ్ నెక్స్ట్ జీలకర్రని కూడా వేసుకున్నా, మెంతుల్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నా. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దీన్ని కలిపేసుకోండి. ఇక్కడ నాకు ఆయిల్ అయితే ఎక్కువగా హీట్ అయిపోయింది, సో ఇవి వేసిన కొద్ది వెంటనే మాడిపోవడానికి వస్తా ఉన్నాయి. అందుకనేసే ఇక్కడ నేను జీలకర్రని వేయడం, మెంతుల్ని వేయడం అయితే చూపించలేకపోయినా. ఓకే మా, ఇప్పుడైతే మనం శనగపప్పుని అయితే యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవాల్ని కూడా యాడ్ చేసుకున్నా. ఆవాల్ని వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి. మంటనైతే సిమ్లో ఉంచేసి ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని కలుపుతానే ఉండేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాస్తన్ని ఎల్లిపాయలను అయితే యాడ్ చేయండి ఫైనల్గా. ఇక్కడ నేనైతే ఎల్లిపాయలకి పొట్టునైతే తీయకుండానే యూజ్ చేసిన, ఎందుకంటే దీంతో ఇంకా టేస్ట్ హైలైట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మీరు వీటికి పొట్టుని తీసి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీయకుండా జస్ట్ వాష్ చేసి మాత్రమే యూజ్ చేసిన, టేస్ట్ హైలైట్ కావడానికి. వీటన్నిటిని అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయి అనుకున్న తర్వాత ఇక్కడ మనం మొత్తం మంటను అయితే ఇదంతా ఏమాత్రం కూడా వేడి ఉండకుండా మొత్తం చల్లార్చుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ గా చల్లారిన తర్వాతనే మనం ముక్కలలో అయితే కలిపేసుకోవాలి. మనం ముందుగా మగ్గడానికి పెట్టుకున్న పీసెస్ అయితే తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూసినారా, పీస్ అయితే చాలా మెత్తగా అయిపోయింది. 10 days తర్వాత చూస్తే గిట్లయితే ఉంది. మనం ముందుగా వేయించి పెట్టుకొని పొడులు అయితే మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. చూద్దాం ఎట్లా యాడ్ చేసుకోవాలో, ఎంతెంత యాడ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తా. మనం ముందుగా తాలింపు పెట్టుకున్న దాన్ని ఇప్పుడైతే చల్లార్చడానికి పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ పీసెస్లలో మనం 1 కప్పు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకో కప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చి ఆవాల పొడిని అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా 1 కప్పునైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేయించిన ఆవాలు, జీలకర్ర, మెంతులను అయితే కలిపి పొడి పట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఈ పొడులన్నిటిని అయితే ఇందులో కంప్లీట్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. మనం పీసెస్ని కట్ చేసుకొని మగ్గించుకోవడానికి పెట్టుకున్న రోజే పసుపుని అయితే యాడ్ చేసుకున్నాం కదా, మరి కాస్త ఇందులో కూడా యాడ్ చేసుకుంటున్నా. పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి, మొత్తం కలిసేటట్టుగా. ఈ పొడిలన్నీ కూడా నిమ్మకాయలకి మంచిగా కలిసేటట్టుగా అంతా కలిపేసుకోవాలి, కింది నుంచి పైన వరకు. నేనైతే ఇక్కడ మొత్తం కలిపేసుకుంటున్నా, అంతా కలిసిపోయింది ఆల్మోస్ట్. ఇలా అంతా పొడులన్నీ ఈ నిమ్మకాయ పీసెస్తో మొత్తం పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకొని చల్లార్చడానికి అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫైనల్గా ఇందులో ఈ తాలింపుని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఒక 3 to 5 minutes వరకు మంచిగా దీన్ని అయితే కలిపేసుకున్న తర్వాత 1 day వరకు దీన్ని అలానే ఉంచేసేయండి. పైన ఆయిల్ అంతా కూడా పేరుతుంది. 1 day తర్వాత ఇందులో నుంచి వేరే డబ్బులకైతే ఎత్తి పెట్టేసుకోండి. అంతే, వేడి వేడి రైస్ లోకి ఈ చట్నీ వేసుకొని తింటే ఉంటది మస్తు ఎగ్దం ఉంటుంది. ఓకే మా, ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై.